పెద్ద పెద్ద నాయకులంతా ఏదున్నా కంటి సైగతోనే కంట్రోల్ చేస్తుంటారు. కింది స్థాయి నాయకుల కంచి అధికారులు లోకల్ లేదన్న దందాలు చేస్తులేదాకా అందరినీ మాటలతోనే బుగులు పుట్టిస్తారు. కానీ మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల సారు మాత్రం ఓ కాడికి పోవుడే శంపశెల్లు అనిపించిండు. మరి ఇక సారుకు గంత కోపం ఎందుకు వచ్చిందో? అబ్బో ఇన్నొద్దులు పువ్వు పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నను చూస్తే నిమ్మలం మనిషి అనుకున్నాం గానీ కోపం వస్తే ఉగ్ర రూపం చూపిస్తాడని ఆలస్యం కలికైంది చాలా మందికి. గట్కేసర్ మండలం కొల్యంలో ఏకశిలా నగర్ లో ఉన్న ఓ భూమి కాడికి పోయిండు ఈటల రాజేందర్ అన్న. అప్పటికే అక్కడికి జనమంతొచ్చి సార్ మా గరీబోళ్ల భూములు గుంజుకొని కొందరు రియల్ దందా చేసేటి బద్మాషిగాన్లు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, జర అసుంటొచ్చి మా గోస చూడాలి అని అడుగుడుతోని ఎంపీ ఈటల సార్ రానే వచ్చిండు. అంతే ఇక ఒత్తుడుతోనే అక్కడున్న రియల్ ఎస్టేట్ బోకలు గాని శంప షెల్లు అనిపించిండు. ఇక సార్ మోక చూసి చుట్టుముట్టుండంతా సుత నపలోటి సరిచి ఈపు సాపు చేసిళ్ళు. లెక్కకైతే 1985 కాంచి నారపల్లి కొర్యంలలో 149 ఎకరాలలో వెంచలేసి అమ్మిళ్ళు. గా భూమిని అప్పట్లో కొనుక్కున్నోళ్ళంతా చేయి తిప్పుకొని ఇండ్లు కట్టుకుందామని అనుకునే లోపల మళ్ళా ఇంకో వెంచలేసి అమ్మిలాట. మరి మొదలు కొన్నోళ్ళంతా ఏడబోవాలా భయ అని కోపానికి వచ్చిన రాజేందర్ అన్న గిట్ల శంప షెల్లు అనిపించిండు అన్నట్టు. ఆటనక మాట్లాడుకుంటా ఈ ముచ్చట్ను నేను రెవెన్యూ అధికారులకు, కలెక్టర్లకు, సిపికి, మంత్రికి, ఆఖరికి సీఎం కు కూడా ఉత్తరాలు రాసి ఎలక చేస్తా. అసలుకైతే తప్పు కొన్నోళ్ళది కాదు, దొంగ కాయిదాలు పుట్టించిన వాళ్ళది. మొదలు వాళ్ళని జైల్లో నూకాలే అని కరమైండు. ఈ కాంచి గరీబోళ్ల జోలికొస్తే కబడ్దారని హెచ్చరికలు కూడా జారీ చేసిండు ఎంపీ సారు. ఇగిట్లకి బోకరిగాళ్ల చేతులలో మోసపోయిన వాళ్లకు మా పువ్వు పార్టీ ఎప్పటికీ అండగానే ఉంటది అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఈ ముచ్చట తెలిసి అందులో జాగ కొన్నోళ్ళంతా మాకు న్యాయం జరగాలి అని అంత ఒక్కటే జౌడం మోపు చేసిరిగా. మరిగా ఈ పంచాయతీ ఎట్లా దిగుతుందో, బాధితులకు ఎట్లా న్యాయం జరుగుతుందో చూసుకుంటా పోవాలి ముందట పొడుగుతా.